అందరికీ నమస్కారం. ముఖ్యంగా మొన్న ఉదయం పూట వడగళ్ల వానతో సిద్దిపేట జిల్లాలో తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. ఇవాళ రైతులు చాలా ఆందోళనలో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పంటల బీమా చేస్తామని శాసనసభలో బడ్జెట్లో నిధులు కూడా కేటాయించి మొండిచేయి చూపింది. నిజంగా పంటల బీమా చేసుంటే ఇవాళ రైతులందరికీ మేలు జరిగేది. అసెంబ్లీలో చెప్పి బడ్జెట్లో నిధులు పెట్టి పంటల బీమా చేయకుండా రాష్ట్ర రైతాంగానికి తీవ్రంగా అన్యాయం చేసింది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం. పంటల బీమా బడ్జెట్లో పాస్ అయ్యి కూడా చేయకపోవడం ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క తప్పు. అందువల్ల పంటల బీమా కింద రైతులకు ఏ రకమైన సాయం అయితే అందుతుందో ఆ రకంగా ఎకరానికి 25,000 రూపాయల ఆర్థిక సహాయం చేసి రైతులందరినీ కూడా ఆదుకోవాలని చెప్పి ఈరోజు నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ఇప్పుడు నేను చినకోడూరు మండలం ఇబ్రాహీం నగర్ గ్రామంలో ఉన్నాను. ఇక్కడ ఏ రైతుని అడిగినా రుణమాఫీ కాలేదని చెప్తా ఉన్నారు. అంటే కేవలం ఒక 40 పైసలు రుణమాఫీ అయింది, 60 పైసల మందికి ఇంకా రుణమాఫీ కాలేదు. రైతు బంధు గురించి మాట్లాడిస్తే ఆటాన మందికి కూడా రైతు బంధు పడలేదు, ఇంకా ఆటాన మందికి రైతు బంధు డబ్బులే రానటువంటి పరిస్థితి ఉన్నది. అంటే ఈ రకంగా ప్రభుత్వం మాటలు ఎక్కువ, రేవంత్ రెడ్డికి చేతలు తక్కువ. రేవంత్ రెడ్డికి మాటలు కోటలు దాటుతున్నాయి. రుణమాఫీ అయిపోయింది అంటుండు. నేను మొన్న అసెంబ్లీలో అడిగిన, అయ్యా బట్టి విక్రమార్క గారు రండి, మా సిద్దిపేటలో ఏ ఊరికి పోదామో రండి, లేదు నీ మదిరే నియోజకవర్గంలో ఏ ఊరికి రమ్మంటే వస్తా, అందరికీ రుణమాఫీ అయితే నేను ముక్కు నేలకు రాస్తా, నువ్వు రాస్తావా అని అడిగిన. అసెంబ్లీలో కూర్చొని మాట్లాడుతుండ్రు తప్ప ఇలా గ్రామాల్లోకి వచ్చి మీరు మాట్లాడతలేరు. పాపం మా రైతుల పరిస్థితి ఏంది? ఇప్పుడు ఇక్కడ పెద్ద ఆయన కొంతం నర్సయ్య ఇలా మాట్లాడిస్తే పాపం వాళ్ళ రైతులు, నాకు రైతు బంధు పడలేదు, రుణమాఫీ కాలేదు, దాని సోపతికి ఇప్పుడు వడగళ్ల వానబడి పంట అంతా కూడా నష్టమైందని చాలా బాధపడుతున్నటువంటి పరిస్థితి. ఒక్క సిద్దిపేట జిల్లాలోనే 12,000 ఎకరాలకు పైగా మొన్న పడ్డ వడగళ్ల వానకు నష్టం జరిగింది. గత వారం వడగళ్ల వాన పడి గత వారం దాదాపు 3-4 ఎకరాలు పోయింది, ఈ వారం 12,000 ఎకరాలు పోయింది. అంటే రెండు కలిపితే 16,000 ఎకరాలు ఒక్క సిద్దిపేట జిల్లాలో నష్టం జరిగింది. అంటే 6 కాలం కష్టపడి పెట్టుబడి అంతా పెట్టి చెమట చుక్కలు పడిచి బుక్క నోట్లకు పోయే సమయానికి పంట ఇక రేపో మాపో కోస్తమనంగా ఈ రాళ్లు పడి చాలా నష్టం జరిగింది. పాపం రైతులు చాలా దుఃఖంలో ఉన్నారు. అందువల్ల ఈ ప్రభుత్వం ఇప్పటికైనా, రేవంత్ రెడ్డి నువ్వు దేవుళ్ల మీద ఒట్టు పెట్టినావు, ప్రతి ఊరు దేవుడి మీద ఒట్టు పెట్టినావు, మా మెదక్ జిల్లాలో పాపన్నపేట అమ్మవారి మీద ఒట్టు పెట్టినావు, మెదక్ చర్చి మీద ఒట్టు పెట్టినావు, వేములవాడ రాజన్న మీద ఒట్టు పెట్టినావు, యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి మీద ఒట్టు పెట్టినావు. ఒట్టు పెట్టి దేవుడి మీద ఒట్టు పెట్టి మాట తప్పితే పాపం తగులుతుంది. ఇవాళ చాలా మంది రైతులకు రుణమాఫీ కాలేదు. ఇప్పటికైనా రుణమాఫీ డబ్బులు మొత్తం విడుదల చేయాలని చెప్పి నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నా. ఇప్పుడు నా చినకోడూరు మండలం, నా నియోజకవర్గం చినకోడూరు మండలంలో ఇప్పటిదాకా రుణమాఫీ అయిన రైతులు ఎంత అంటే 5,300 మందికి రుణమాఫీ అయింది. కానోళ్ళు ఎందరు అంటే 7,352 మందికి గాలే. అంటే ఒక్క వంతు రుణమాఫీ అయింది, 2 వంతుల మందికి రుణమాఫీ గాలే. చేసింది ఒక వంతు, ఎగ్గొట్టింది 2 వంతులు. దానికి రుణమాఫీ అయిపోయిందని అసెంబ్లీలో ముఖ్యమంత్రి చెప్పుడు, కాంగ్రెస్ వాళ్ళు బల్లలు కొట్టుడు. మరి రాండ్రి ఊళ్ళకి దమ్ముంటే గన్మెన్లు లేకుండా, పోలీసు వాళ్ళు లేకుండా ఏ ఊరికి పోదామో చెప్పుర్రి, ఏడ రుణమాఫీ అయిందో చెప్పుర్రి. మాటలు కోటలు దాటుతున్నాయి. ఇప్పుడు నేను లెక్కలతో చెప్తున్నా, నా సిద్దిపేటలో, నా నియోజకవర్గంలో చిన్నకోడూరు మండలంలో అయింది 5,300 మందికి, కాంది 7,352 మందికి. దీని మీద నేను సవాల్ చేస్తున్నా, రెడీ, నేను ఏ ఊరికి వస్తారో రాండి. రుణమాఫీ చూస్తే గిట్లా, రైతు బంధు చూస్తే గట్ల, పంటల బీమా ఎగ్గొడితివి, అన్ని మోసాలే. ఇలా రైతు బీమా జనరల్ ఎవరైనా రైతు చనిపోతే కేసీఆర్ ఉన్నప్పుడు వారం లోపల 5 లక్షలు బ్యాంకులో పడుతుండే. ఇవాళ చిన్నకోడూరులో 2 రైతులు చనిపోయి 1 నెల రోజులు దాటింది. 1 నెల రోజులు దాటినా రైతు బీమా పైసలు ఇప్పటిదాకా వస్తలేవు. రైతు బీమా ఎగబెడితివి, రైతు బంధువు ఎగబెడితివి, రుణమాఫీ సగం సగం, అంత ఆగమాగం. ఏది చక్కగున్నది నీ పాలనలా? ఇవాళ ఎంతో కష్టపడి మేము కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి, మేము కాలువ కింద నీళ్లు తెచ్చి ఇంత పంట పండించే సమయానికి ఈ రకంగా రాళ్లు పడి ఇలా రైతులు చాలా బాధపడతా ఉన్నారు. సో నేను ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నా, ఈ రైతులందరినీ కూడా ఇంట్లో రకరకాల హార్టికల్చర్ పంటలు కూడా ఉన్నాయి, మిర్చి గాని, టమాటా గాని, కూరగాయలు గాని,
వరి పంటతో పాటు హార్టికల్చర్ కూడా బాగా దెబ్బతిన్నది. ఈ రైతులందరినీ కూడా ఆదుకోవాలని, ఈ రైతులకు వచ్చే వానకాలానికి ఉచితంగా విత్తనాలు ఇవ్వాలని, ఇన్పుట్ సబ్సిడీ కింద ఎకరానికి 25,000 రూపాయలు ఇవ్వాలని ఈ రోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.